హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ మజ్జిగ మిరపకాయలు. కానీ మజ్జిగ వాడకుండా నేను చేసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా ఆ మజ్జిగ మిరపకాయల కోసం వాము తీసుకోవాలి. వాము కొలత ఎంత తీసుకుంటామో దానికి సగం సాల్ట్ తీసుకోవాలి. మీరు తీసుకున్న మజ్జిగ మిరపకాయలను బట్టి తీసుకోండి. నేను 100 గ్రాముల మిరపకాయలకి ఒక 4 స్పూన్లు వాము, 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అండి నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఇప్పుడు ఈ మిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా. మనం మజ్జిగలో వేయట్లేదు కాబట్టి, మజ్జిగలో వేస్తే మిరపకాయ గంటలు పెట్టి వేసుకుంటాము. ఇదైతే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మిరపకాయని ఈ విధంగా 2 పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. వీరి కోసం కారం ఉన్న మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది. మిరపకాయలన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. చూడండి, ఈ విధంగా మిరపకాయలన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా పచ్చిమిర్చి అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మిశ్రమంలో మీరు మిరపకాయలు పెంచితే కారాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు తీసుకుంటే వాము, సాల్ట్ కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. నేను మీడియం సైజ్ మిరపకాయలు తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు వాము పొడి, ఎంతైతే వాము పొడి తీసుకుంటున్నామో దానికి సగం సాల్ట్. 1 కప్పు వాము, సగం కప్పు సాల్ట్ తీసుకున్నాం కదా. ఇదంతా కూడా ఈ వాము, ఉప్పు పచ్చిమిర్చికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు రసం తీసి గింజలు లేకుండా ఈ రసం మిశ్రమాన్ని వేసి పచ్చిమిర్చికి ఈ మిశ్రమాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా పట్టించుకోవాలి. మనం చేత్తోనే మెదిపితే బాగుంటుంది, గరిటె వాడకుండా. మిశ్రమం అంతా కూడా పీల్చుకుంటుంది. ఇంతేనండి, మనం చేసే శ్రమ అయితే ఏమీ లేదు దీంట్లోన. ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలన్నీ ఈ విధంగా కలిపిన తర్వాత 1 గంట సేపు పక్కన పెడదాం. ఇప్పుడు గంట సేపు అయిన తర్వాత చూడండి, మిరపకాయలన్నీ కూడా నానతాయి. ఈ విధంగా గట్టిగా నొక్కిపెట్టి ఆపేసి 1 గంట తర్వాత చూడండి, మిరపకాయ అంతా కూడా వాటర్ తేలింది కదా, ఇలా వాటర్ ఊరుతుంది. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాం. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని మిరపకాయలన్నీ కూడా డంప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల మిశ్రమాన్ని గట్టిగా నొక్కిపెట్టి నొక్కాలి, అంటే గ్యాప్ లేకుండా. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం నొక్కిపెట్టి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా 24 అవర్స్ నానాలండి, అంటే 8 గంటలకు ఒకసారి జస్ట్ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. నేను నైట్ కలిపేసాను, మార్నింగ్ ఒకసారి కలుపుకోవడం. అలాగా చూసారా, ఇలాగా 1 డే నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా మనం ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. దీనికి పిండడాలు, మజ్జిగలాగా పక్కకు తీయడాలు ఏమి లేదండి. ఎండకి ఈ విధంగా మనం ఒక 2 డేస్ ఆరబెట్టుకుంటే చాలు. చూడండి, మిరపకాయలన్నీ కూడా ఎండిపోయినాయి కదా, ఈ విధంగా డ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు, మరీ వేగక్కర్లేదు నూనె. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. మజ్జిగ మిరపకాయల కంటే చాలా టేస్టీగా, చాలా రుచిగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.